अन्तरायतिमिरोपशान्तये शान्तपावनम् अचिन्त्यवैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः मन्महे किमपि तुन्दिलं महः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. నమస్సభాయి. ఈరోజు శంకర జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నాచే రచించబడినటువంటి శంకరాచార్య కృతితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అస్మదాచార్య अस्मदाचार्य श्री शंकर गुरो अस्मदाचार्य श्री शंकर गुरो अस्मदाचार्य श्री शंकर गुरो मामुद्धरद संसारात् इह अस्मदाचार्य श्री शंकर गुरो मामुद्धरद संसारात् इह अस्मदाचार्य. सुस्मितवदन सुस्मितवदन विस्मयकर बोध सुस्मितवदन विस्मयकर बोध सुस्मितवदन विस्मयकर बोध अस्मि भवत्पुरो निश्चल चेतः सुस्मितवदन विस्मयकर बोध अस्मि भवत्पुरो निश्चल चेतः अस्मदाचार्य श्री शंकर गुरो मामुद्धरद संसारात् इह अस्मदाचार्य. तोटक पद्मपाद सुरेश्वर तोटक पद्मपाद सुरेश्वर हस्तमलकाचार्य कृतार्चन तोटक पद्मपाद सुरेश्वर हस्तमलकाचार्य कृतार्चन पीठचतुष्टय स्थापन रक्षित श्रुति शरण्ये वादी
मदगजसिंह पीठचतुष्टय स्थापनरक्षित श्रुतिशरणे वादि मदगजसिंह करधृतदण्ड दण्डित चण्ड करधृतदण्ड दण्डित चण्ड घततेय देवर पंडित भाव्य करधृतदण्ड दण्डित चण्ड घततेय देवर पंडित भाव्य भवभयहरण चरण रक्त चरण भवभयहरण चरण रक्त चरण सुजना द्रुत श्रीनिवास शरण भवभयहरण चरण रक्त चरण सुजना द्रुत श्रीनिवास शरण अस्मदाचार्य श्री शंकर गुरो मामुद्धरद संसारात् इह अस्मदाचार्य 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 శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శంకరాచార్యులు వారు అంటే పూజించడానికి తగిన దేవతామూర్తి కాదు, చెప్పుకోవడానికి మా గురువు అని చెప్పుకోవడానికి వీలైనటువంటి వ్యక్తి కాదు. కారణం ఏంటంటే పూజ చేసినంత మాత్రాన జ్ఞానం వృద్ధి కాదు, కర్మ విస్తరించబడుతుంది. ఆయన ఎవరో మా గురువు అని చెప్పుకున్నంత మాత్రాన మనలో జ్ఞానం పెరగదు. దానివల్ల ఫలానా వ్యక్తికి ఒక భక్తుడు అనేటువంటి పేరు నిలబడుతుంది. కానీ శంకరుల వారి యొక్క వచనామృతాన్ని ఎవరైతే హృదయంతో శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని మొత్తం వేదాంత శాస్త్రంలో 3 ప్రక్రియలు, 3 సోపానాలు. ఆదౌ శ్రవణమాచరేత్, తతో మననం కుర్యాత్, తతః నిధిధ్యాసనేన సిద్ధో భూయాత్ అని మొత్తం మనకి 3 రకాలైనటువంటి పద్ధతుల్ని చెప్తారు. శంకర వాక్యాన్ని ముందు వినాలి, తర్వాత దాన్ని తర్కించుకోవాలి, తర్వాత దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని పట్టుకోవడం కోసం యోగాభ్యాసంలో ప్రవేశించాలి. ఈ పద్ధతిని అనుసరించిన వారు శంకరుల యొక్క సాక్షాత్ శిష్యులు తోటకాచార్యులు వారు, పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరాచార్యులు వారు, హస్తామలకాచార్యులు వారు. ఈ 4 శంకరుల వారి యొక్క వాక్యాల్లో ఉండే అర్థాన్ని యోగ బలంతో గ్రహించినవారు. అందువల్లే వారి పరంపర ఈనాటికి కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చతురామ్మనాయ పీఠాల్లో కూడా జగద్గురువులుగా ఈనాటికి ఆ శంకరుల యొక్క ప్రతినిధులు విరాజితులవుతున్నారు. అయితే ఈరోజు కార్యక్రమానికి మన అద్వైతానికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆలోచిస్తే శంకరాచార్యులు వారే కాదు,
యోగులందరూ నాదోపాసకులే. మనం అనుకుంటాం నాదోపాసన అంటే సంగీతం పాడడం అని, కానీ కాదు. ఆహత అనాహతశ్చేతి ద్వివిధో నాద ఉచ్యతే. ఎవరికీ ఈ విషయం విచారణలోకి రాలేదు అనేది సత్యం. 91 2% వాళ్ళు మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు. శంకరాచార్యులు వారు ప్రబోధ సుధాకరం అని చెప్పి ఒక గ్రంథం రాశారు. దాంట్లో మొట్టమొదటి శ్లోకాలే నాదోపాసనతో ప్రారంభమయ్యాయి. యావత్ క్షణార్థం స్వరూప పరిచింతనం క్రియతే తావత్ దక్షిణకర్ణేతు అనాహత శ్రూయతే శబ్ద. భేరీ మృదంగ శంఖాద్యాహతనాదే మనః క్షణం రమతే కిం పునరనాహతనాదే అస్మిన్ మధుమధురే అఖండితే స్వచ్ఛే అని ప్రశ్నించారు. మృదంగ వాయిద్యాలు, వేణువాయిద్యాలు, వీణా వాయిద్యాలు లేదా చక్కగా గాత్ర సంగీతాలు వ్యసనంతో వినడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఎందుకుని ఇది పాడేవాళ్ళు, ఇన్ని సంగీతంలో ఇంత గొప్ప కళని సాధించిన వాళ్ళు అనాహతనాదం వైపుకి ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అని ప్రశ్నించారు. కిం పునరనాహతనాదే అస్మిన్ మధుమధురే అఖండితే స్వచ్ఛే. గాయకులు కూడా అనాహతనాదాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఒక రాగాన్ని ఆలాపిస్తూ దాని మధ్యలో ఉండే నిశ్శబ్దాన్ని అనాహతనాదంగా ఆస్వాదిస్తుంటారు. ఆ క్షణకాలం ఆ ఆనందాన్ని అనుభవించే స్థితి ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నారంటే, ఆత్మస్వరూపాన్ని ఎవరైతే చాలా తీక్షణంగా విచారణ చేస్తుంటారో వాళ్ళ దక్షిణ కర్ణంలో అనాహతం అనేటువంటి ఒక శబ్దం ధ్వనిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది అన్నారు. అయితే అలా అన్నారు, కానీ అదేమిటో అవాంగ్మానస గోచరం. మనం దాని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే చాలా సాధన చెయ్యాలి. ఏదైనా అద్వైతం వాదగ్రాహ్యం కాదు, అనుభూతిగ్రాహ్యం. ద్వైత విశిష్టాద్వైతములు వాదగ్రాహ్యములు, అక్కడ అనుభూతి పరిమాణం తక్కువ. అద్వైతంలో అనుభూతి పరిమాణం ఎక్కువ. శంకరాచార్యులు వారిని ఆయన గురువుగారు అడిగారు, నీవెవరు అని. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహిమే. చక్షుస్తస్య నిర్మీలనాది విషయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో అని సమాధానం చెప్పారు. అనుభూతితో తప్ప మాటలకి చెప్పలేనటువంటి ఒక కాంతిని నేను, నా పేరు ఏదీ లేదు. దీన్నే త్యాగరాజస్వామి వారు కూడా, అంటే ఆయన కీర్తనలో అర్థాలు ఎలా ఉంటాయంటే, వేగంగా వెళుతున్నటువంటి ఒక బస్సులోంచి మనం బయటికి చూస్తే అక్కడ చెట్టుందా, ఇల్లుందా, పుట్టుందా ఏం కనిపించవు. ఆ వేగంలో వెళ్ళిపోతుందంతే. ఎవరో అంటారు, మీరు దారిలో వస్తూ ఉంటే ఒక దేవాలయం చూశారా అంటే, ఎక్కడా, నాకేం కనిపించలేదు. ఓ బహుశా మీ బస్సు చాలా వేగంగా వచ్చేసినట్టుంది. సంగీతం అనేటువంటి వాహనం మీద మనం వేగంగా పరిగెడుతున్నప్పుడు వాగ్గేయకారుల్లో ఉండేటువంటి సాహిత్యార్థాలు ఏవి కూడా దేవతామూర్తుల్లాగా, దేవాలయాల్లాగా భాషించవు. అందువల్లే ఉత్తములైనటువంటి కళాకారులు కాస్త విలంబాన్ని చెయ్యండి, కొంచెం విలంబంగా పాడడం అలవాటు చేసుకోండి. త్యాగరాజస్వామి వారి కీర్తనలకి ఆ అవకాశం ఎక్కువ ఉంది. ఆయన అద్వైతాన్ని ఎక్కువగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలో అంతా అద్వైతమే ఉందా అంటే కాదు. అద్వైతాన్ని లక్ష్యంగా చేసుకునేటువంటి దారులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఏ దారిలోంచి అద్వైతం దగ్గరికి వెళ్ళొచ్చు. సగుణ ధ్యానాన్ని అంగీకరించారు.
నిర్గుణ పద్ధతిని అంగీకరించారు. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా. ఈ ప్రశ్నలో ఏం కనిపిస్తోంది? ప్రశ్నే కనిపిస్తోంది, కానీ ప్రతిపాదనంతా అద్వైత పరంగానే చేసేశారు. మరి అనుపల్లవిలో ఏం చేశారు? చైతన్యమా విను సర్వ సాక్షి, చైతన్యమా విను సర్వ సాక్షి, విస్తారముగాను తెలుపుము నాతో, ద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా. ఆయన సంబోధన చేయడమే ఓ రామా అని కానీ పరమేశ్వర అని కానీ ఏమీ చేయలేదు. చైతన్యమా, ఏమిటి చైతన్యం అంటే అఖండాకారంగా భాషించే జ్ఞాన విశేషానికే చైతన్యం అని పేరు. నిర్వికార నిరంజన అఖండాకార వృత్తికమైనటువంటి జ్ఞాన ప్రవాహానికి చైతన్యం అని పేరు. చైతన్యం అంటే అదొక పదార్థం కాదు. వాస్తవానికి మనమంతా ఆ స్థితిలోనే ఉన్నాం, కానీ అవిద్యావాసనల చేత ఇంద్రియాలు, దేహం, బుద్ధి, పంచకోశాలు ఇవన్నీ ఏర్పడి రకరకాలైనటువంటి ఆకృతులు కనిపిస్తున్నాయి. అది కూడా చెప్పారు ఆయన. అన్నిటిలోనూ భాషించేటువంటిది నీవే అనే దాన్ని చివరికి నిలబెట్టారు. దాన్నే శంకరాచార్యుల వారు జ్యోతిస్తదస్మి ప్రభో, అన్నిట్లోనూ అహని భానుమాన్ రాత్రౌ ప్రదీపాదికం దీపదర్శన విధౌ చక్షు చక్షునిమీలన విధౌ ధీహి ధియోదర్శనే జ్యోతి. మొత్తం అన్నిట్లోనూ కూడా వ్యాపించి ఉన్నది చైతన్యమే. ఆ చైతన్యాన్ని నేను అని శంకర్ల వారు చెప్పినటువంటి విషయాన్ని త్యాగరాజస్వామి వారు ప్రశ్నతో ప్రారంభించి సమాధానంతోనే పూర్తి చేసేశారు. దీన్ని సూచ్యార్థ సూచకం అంటారు. సూచించదగినటువంటి విషయాన్ని సూచించారు, నిర్దిష్టంగా ప్రతిపాదన చేయలేదు. కానీ ఆ పదాలు మనం వెతికి చూస్తే ఆయన అనుభూతి ప్రధానమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు, శంకర్ల వారిలాగానే ఆవిష్కరించారు అని మనకి కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో రెండూ ఉన్నాయి. ద్వైతం అద్వైతం ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. ప్రవృత్తి నివృత్తి, జాగ్రత్త సుషుప్తి, సగుణం నిర్గుణం, జీవనం మరణం, వ్యక్తవాక అవ్యక్తవాక, ఆహతనాదం అనాహతనాదం. ఒకటి ఉంటే రెండోది ఉంటూనే ఉంటుంది. ఒకటేమో సంసారం, రెండవది ముక్తి. ఇది వదిలిపెట్టేస్తే అది శబ్దాన్ని విడిచిపెడితే నిశ్శబ్దం, ప్రవృత్తిని విడిచిపెడితే నివృత్తి. మీరు ఏదైనా సరే ఒకటి వదిలేస్తే ఇంకోటి కనిపిస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తే ద్వైతాద్వైతములు ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాయి. అద్వైతం పరోక్షంగా ఉంది, ద్వైతం ప్రత్యక్షంగా ఉంది, అంతే. త్యాగరాజస్వామి వారు శంకరుణ్ణి కీర్తించారు. మనం అనుకుంటాం ఈశ్వరుడు అనుకుంటాం,
కానీ కాదు, ఆయన శంకరాచార్యులు వారే. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వాస్తవానికి నమ్మకంలో నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ అని ఈశ్వరుడికి ఒక 2 పేర్లు పెట్టారు. కపర్ది అంటే జుట్టు బాగా ఉండి జడలు తోటి జటాజూటాన్ని ధరించినవాడు. వ్యుప్తకేశ అంటే ఒక్క వెంట్రుక కూడా లేకుండా ముండితకేశ అని రాశారు. దానికి విద్యారణ్య స్వామి వారు, ఎక్కడండి ఈశ్వరుడు ఎక్కడా జటాజూటధారియే కదా, గంగ నిలబడేటువంటిది అక్కడే కదా, వ్యుప్తకేశ అని ఎక్కడ మీరు చెప్తారు, పురాణాల్లో కనిపించలేదు, చరిత్రలో కనిపించలేదు, ఎక్కడ చూపిస్తారు అని అంటే విద్యారణ్య స్వామి వారు, కలవు శంకర రూపేణ యః అవతరతి సహ వ్యుప్తకేశ ఈశ్వరః. మోదకరం నిగమోత్తమ సామవేద సారం వారం వారం. మోదకర అనడం కన్నా మోదకరం అంటేనే బాగుంటుంది, ఆనందకరం. మోదకరం నిగమోత్తమ సామవేద సారం వారం వారం. నాద తనుబనిశం శంకరం నమామి మే మనసా శిరసా. నాద తనుబనిశం. ఇది శంకరాచార్యుల వారి యొక్క స్వరూపం. మోదకరం నిగమోత్తమ సామవేద సారం అంటే ఎక్కడ తెలుస్తోంది మనకి? యావత్ క్షణార్థం స్వరూప పరిచింతనం క్రియతే తావత్ దక్షిణకరణే త్వనాహత శ్రూయతే అని శంకరాచార్యుల వారి యొక్క వాక్యం చేతన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటువంటి ఉపనిషద్వాక్యం చేతన శంకరులంటే శంకరుడే అని ఇక్కడ గురువుని స్మరించి దేవతని చరణంలో స్మరించారు. అందువల్ల ఈశ్వరం అనొచ్చు. నాదతనుబనిశం ఈశ్వరం సరిపోయింది, అది కూడా సరిపోతుంది. పతంజలి మహర్షి సాక్షాత్తుగా సపూర్వేషామపి కురి కాలే నానవచ్ఛేదాత్ ఈశ్వర ప్రణిధానాత్వా ఈశ్వరుని గురించే చెప్పారు. మరి ఇక్కడ శంకరం అని ఎందుకన్నారు, ఈశ్వరం అని ఎందుకనలేదు అంటే శంకరం అంటే 2 అర్థాలు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యైవ సకలాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః అని మనకు ఉపనిషత్తులో ఉన్న మంత్రం. ఎవరికైతే గురువు యందు ఎంత భక్తి ఉంటుందో గురువు యందు ఉన్నటువంటి భక్తిని అదే భక్తిని మళ్ళీ దేవత యందు కూడా చూపించాలి. అందువల్ల అనుపల్లవిలో గురువుగా శంకరుణ్ణి వర్ణించి చరణంలోకి వచ్చేసరికి సద్యోజాతాది పంచవక్రజ సరిగమపదని పరసప్త స్వర విద్యాలోలం విదళితకాలం విమల హృదయ త్యాగరాజపాలం. నాద తనుబనిశం శంకరం నమామి మే మనసా శిరసా. నాద తనుబనిశం. శంకరుని యొక్క గురుస్వరూపం అనుపల్లవిలో కనిపిస్తోంది. శంకరుని యొక్క దేవతాస్వరూపం సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని సప్తస్వర విద్యాలోలం. అది ఒకటే పదం, అంతవరకు ఒకటే పదం. ఆ పదంలో మనకు కనిపిస్తుంది. సరే, ఈ కీర్తనలోనే శాస్త్రానికి సంబంధించినటువంటి 4 విషయాలు ఉన్నాయి. శాస్త్రంలో ఎప్పుడు సంబంధం, ప్రయోజనం, విషయం, అధికారి అని 4 చూపిస్తారు. ఏ శాస్త్రానికైనా వ్యాకరణం, తర్కం, న్యాయం, మీమాంస, వేదాంతం ఏ శాస్త్రంలో అయినా సరే 4 ఉండాలి. విషయం, ప్రయోజనం, సంబంధం, అధికారి. ఈ 4 దీంట్లో త్యాగరాజస్వామి వారు చూపించారు. అందువల్లే శాంతరస ప్రధానంగా ఈ కృతిని
ఇది ఒక్క షడ్జం కనుక కలిస్తే ఖరహరప్రి అయిపోయి ఇంక హడావిడి చేసేది. అంత వెళ్ళనివ్వకుండా శాంతంగా ఒక చక్కటి భావన కలిగేట్టుగా ఈ కృతిని చేశారు అని అంటే, మొట్టమొదట గురువుని దేవతని ఏ విధంగా స్తుతి చెయ్యాలి అని మనకి నేర్పినటువంటి కీర్తన. ఈ విధంగా శంకరుల వారిని, అదే శంకరాచార్యుల వారిని త్యాగరాజస్వామి వారు గురువుగా దేవతగా కొలిచినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ఇంకా ఉపదేశం ఏమిటి, శంకరుల వారు చేసిన ఉపదేశం ఏమిటి అంటే, మనం ఒక్కసారిగా బ్రహ్మ అన్నామంటే అది బ్రహ్మ అని మనం 10 సార్లు అంటే అది చివరికి భ్రమ కింద మారిపోతుంది. కుంభకర్ణుడు నిర్దయ అని అంటూ ఒక 100 సార్లు అంటే నిద్ర అన్నట్టు చివరికి. అందువల్ల బ్రహ్మోపదేశం మొట్టమొదటిగా చేశారనుకోండి, ఉపదేశంలో జపం చేసేప్పుడు బ్రహ్మ అని ఒక 100 సార్లు అయిన తర్వాత సరిగ్గా ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలిగే సమయానికి భ్రమ అనే ప్రమాదాలు ఉంటాయి మన దగ్గర. ఆ సమయంలో కూడా బ్రహ్మని భ్రమగా చేయకుండా ఉండాలి అంటే అసలు ముందర మన స్థితి ఏమిటి, మన బ్రతుకేమిటి, మనం ఉంటున్న ఈ స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. నీ నడవడికని నువ్వు మార్చుకో అని త్యాగరాజస్వామి వారు చెప్పారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఆయన్ని ఉద్దేశించి చెప్పుకున్నారు. నిత్యం స్వోదరపూరణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలతః త్వం సర్వాంతరః తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. నిత్యం స్వోదరపూరణాయ. ఈ రాగాన్ని బట్టి త్యాగరాజస్వామి వారి కీర్తన ఏమిటో మీరు చెప్పేయచ్చు. నిత్యం స్వోదరపూరణాయ సకలానుద్దిశ్య, నా పొట్ట నింపుకోవడం కోసం అందరి కాళ్ళు పట్టుకుని, అందరి మోచేతి నీళ్లు తాగి, అందరినీ ఆశ్రయించి, నీచాశ్రయో నకర్తవ్య కర్తవ్యో మహదాశ్రయ, ఆ వాక్యాన్ని కూడా అతిక్రమించి ఏదో రకంగా సంపాదన దొరికితే చాలు అని అనుకునే ఉద్దేశంతో వ్యర్థం పర్యటనం కరోమి, వ్యర్థమైనటువంటి పర్యటన చేస్తున్నా. ఇలా చెయ్యకూడదు అని చెప్తున్నారు. ఇలా చేసేవాడికి భ్రమ తప్ప బ్రహ్మం ఉండడు. భవతః సేవాం నజానే విభో, నిన్ను సేవించడం అనే అంశాన్ని కూడా నేను మర్చిపోయాను. అన్నిటినీ కూడా నా విత్తం, నా స్వార్థం కోసం వాడుకున్నాను. విద్యల్ని, కళల్ని, శాస్త్రాల్ని, మంత్రాల్ని అన్నిటినీ నా స్వార్థం కోసం వాడుకుంటున్నాను. మజ్జన్మాంతర పుణ్యపాకబలతస్త్వం సర్వాంతర. ఏదైనా కాస్త మిగిలినటువంటి ఒక పుణ్యపాకం ఏదైనా ఉంటే తిష్టస్యేవహి తేనవా, దాంతోటి నువ్వు నా ఎదురుకుండా నిలబడు స్వామి. ఎందువల్లంటే ఇంకా నీ చేత తప్ప నేను రక్షించబడ్డానికి, నన్ను రక్షించేవాళ్ళంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అన్నమాచార్యుల వారు అంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినములు దుఃఖమందనేలా. గట్టిగా తిట్టేశారు. మనిషిగా పుట్టి మనిషిని సేవిస్తామేమిట్రా నాయన, భగవంతుని సేవించరా. ఇదే విషయాన్ని తే రక్షణీయోస్మ్యహం అని చెప్తూ, ఎటుల బ్రోతువో తెలియదే కందరమయ్య, ఎటుల బ్రోతువో తెలియదు ఏకాంతరమయ్య,
కీర్తనంతా పాడితే కీర్తనలకే సమయం అయిపోతుందని కొంచెం తగ్గించుకుంటున్నాను నేనే. నన్ను నేను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి. గౌరీనాథ్ గారు చెప్పినట్టు శంకరవాంగ్మయంలోకి వెళితే గంట సరిపోదు, గంటలు సరిపోవు. అయితే మనం ఎంత ఆహారమైనా మన కడుపుకి పట్టినంతది మనం తింటాం. అందువల్ల సమయాన్ని మనం దానికి తగినట్టు పెట్టుకుంటే, అమృతం ఎప్పుడు కొంచెమే స్వీకరించాలి, దాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తే అది ఆస్వాదయోగ్యంగా ఉండదు. అందువల్ల ఇక్కడ కటకట నా చరితము కర్ణకఠోరమయ్యా అన్నారు. ఒట్టి గొడ్డు రీతి భక్షించి తిని. మనం చేస్తున్న పనులు ఏమిటంటే, తినే ఆహారం పవిత్రమైందా, శుచి శుభ్రత కలిగిన ఆహారమా ఏం చూసుకోవట్లేదు. మనం దాన్ని నియంత్రించుకుంటే, ఏ మనిషి అయితే తాను తినే ఆహారాన్ని నియంత్రించుకుని భగవంతుడికి నివేదన పెట్టినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తాడో వాడు ఆధ్యాత్మిక సాధనలో అతి త్వరితగతిన ఉత్తమ స్థితిని సాధిస్తాడు. గొడ్డులు భక్షిస్తాయి. ఎలా భక్షిస్తాయంటే వాటికి దొరికినవి సాక్షాత్తుగా నోరు పెట్టి తినేస్తాయి. మనం కూడా చేస్తున్న పని ఏమిటంటే, ఒక పదార్థం చూడంగానే ప్రసాదం దగ్గర కూడా పలహారం భావనే. ధనుర్మాసంలో చక్కగా ప్రసాదం చేస్తారు. నేను తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఇన్నిన్ని పులిహార అవన్నీ పాడేయడం చూశాను. ఒక్క మెతుకు వదలబుద్ధి కాదు, అంత పవిత్రంగా భాషిస్తుంది ప్రసాదం అంటే. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, పులుపు సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు. ఇవి ప్రసాదాలు ఎందుకు అవుతాయి? పలహారాలు అవుతాయి. ఇవాళ శంకర జయంతి సందర్భంగా పొద్దున్న ఒక ఆయన అడిగితే, ఏం చేస్తున్నారు ఇవాళ శంకర జయంతి కంటే అందరికీ పులిహారలు పంచుతున్నాం అంటున్నారు. శంకర జయంతి నాడు పులిహారలు పంచాలని ఏమన్నా రూల్ ఉందా, నియమం ఉందా? అంటే శంకర జయంతిని గుర్తు చేస్తున్నట్టు, అంతకుమించి ఇంకేం కాదు. అంటే ఇలా గుర్తు చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితికి మన సంస్కృతి దిగజారిపోయింది. వాడికి ఒక పులిహార పెట్టో, లేకపోతే ఏదైనా వాడికి ఒక వస్త్రదానం ఏదో చేసో, నాయన ఇవాళ శంకర జయంతి అని గుర్తు చేయవలసి వస్తుంది. మనకి సహజంగా శంకర జయంతి, వామన జయంతులు గుర్తుండట్లేదు. డేట్లోకి వచ్చేసాం కాబట్టి మన స్థితి మారిపోయింది. అందువల్ల ఒట్టి గొడ్డు రీతి భక్షించి తిని అన్నారు త్యాగరాజస్వామి వారు. అదేవిధంగా ఇక్కడ పరధనముల కొరకు నొరుల మది కరగ బలికి కడుపు నింప తిరిగినట్టి. మృదంగానికి కూడా అవకాశం లేదు, అయిపోయింది. అమ్మాయి ఆలోచిస్తోంది ఎలా వాయించాలి అని. అయిపోయింది, ఆలోచించే లోపల అయిపోయింది. పరధనముల కొరకు నొలుడ మది కరగ బలికి కడుపు నింప తిరిగినట్టి. అసలు ఈ కీర్తన పంచరత్న కీర్తనలు అనేసరికి, పంచరత్న కీర్తనలో అయిపోయిన వెంటనే అది తగ్గించేయాలి ముందర. పంచరత్న కీర్తనలు కూడా చప్పట్లు ఎందుకండి? మీ మనస్సుకి మీరు చప్పట్లు కొట్టుకోండి. బాగా అర్థమైంది నాకు, అబ్బా అని లోపల కొట్టుకోండి, బయట కొట్టకండి. పంచరత్న కీర్తనలు అంటే అందులో ఇది ఉపదేశం. దుడుకుగలనన్నేల దొర కొడుకు బ్రోతురా అనేటువంటిది ఉపదేశం, కానీ అది వినోదాంశం కాదది, అస్సలు కాదు. అసలు త్యాగరాజస్వామి కీర్తనలు ఏవి వినోదాంశాలు కావు. మనం ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ చేసేసాం సంగీతాన్ని. ప్రతి కీర్తన ఉపదేశమే. అందువల్ల ఇవాళ గౌరీనాథ్ గారు అందరికీ గుర్తు చేద్దామని త్యాగరాజస్వామి వారిని, శంకరాచార్య వారిని కలుపుతున్నారు. వాళ్ళు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈరోజు. ఈ విధంగా శంకరాచార్యుల వారు ఏ భావాన్నైతే శివానంద లహరిలో చెప్పారు, నిత్యం స్వోదరపూరణాయ సకలానుద్దిశ్య విత్తాశయ, అదే మాటని పరధనముల కొరకు నొరుల మది కరగ బలికి కడుపు నింప తిరిగినట్టి దుడుకుగలన నేల దొరకొరుకు బ్రోతురా అని చెప్పి అన్నారు. అదేవిధంగా సామ్యాలు చాలా చోట్ల ఉన్నాయి. త్యాగరాజస్వామి వారు అద్వైతమా ద్వైతమా పక్కన పెడదాం, ఎందుకంటే మొట్టమొదటి చర్చించుకున్నాం దాని గురించి. ఇంక అదే చర్చించుకుంటూ పోతుంటే మనం మన ఉనికి మర్చిపోతాం. మనం కొంచెం జీవులం కదా, అహం బ్రహ్మాస్మ్యంలోకి వెళ్ళిపోవడానికి మనకి అవకాశం, ద్వారాలు తెరుచుకుని లేవు.
ముందర మన ఉనికిని మనం గుర్తించాలి. ఎక్కడున్నామో గుర్తించి అక్కడి నుంచి మనం జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఆయన త్యాగరాజస్వామి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చాలా అద్భుతమైన రాశారు. ఏమిటండి ఈ రాసిందంటే, చాలామంది ఇది భజగోవింద శ్లోకాలు అంటారు, కానీ భజగోవింద శ్లోకాలు కావు. వాటికి ఆ పేరు పెట్టకండి. భజగోవిందం అంటే భజ గోవిందం, గోవిందం భజ. అప్పు చేసి పప్పుకూడులో భజగోవిందం పరమానందం అంటూ ఉంటారు. అది ఆయన భజగోవింద స్వామి కింద మార్చేసుకున్నారు. మనకేమవుతున్నాయంటే వాక్యాలు ఏ రకమైనటువంటి అర్థాల్లో ఉన్నాయో తెలియకపోవడం వల్ల చాలా నీచార్థాలుగా భాషిస్తున్నాయి. ఒకప్పుడు గోవిందానంగానే విష్ణుమూర్తి గుర్తు రావట్లేదు, ఎవడో పోగొట్టుకున్నటువంటి వస్తువు మీదకి దృష్టి వెళుతోంది. ఆహా వీడు ఇది గోవింద. ఇలా మనం మనల్ని మన సంస్కృతిని మనమే పరిహసించుకుంటున్నాం. అది ఆ అవలక్షణాలు మనలో పోవాలి. ప్రతి పదం చాలా పవిత్రమైంది. గోవిందనామస్మరణ ఎంత గొప్పదంటే, గోవిందేది సదాస్నానం గోవిందేది సదాజపం గోవిందేది సదాధ్యానం సదా గోవింద కీర్తనం. గోవింద శబ్దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. గో అనేటువంటి శబ్దానికి అనేకమైన అర్థాలు వేదంలోనే ఉన్నాయి. గో అంటే తేజస్సు, గో అంటే గోవు, గో అంటే భూమి, గో అంటే కాంతికిరణం. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా గోవిందం భజ అన్నప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. నేను పాడట్లేదు దీన్ని, ఎందుకంటే పాడడానికి నేను ఇష్టపడుతున్నాను, కానీ నాకు లోపల సంగీతం ప్రేరణ చేస్తుంది. కానీ ఈ సంప్రాప్తే సన్నిహితే కాలే చాలామందికి తెలియదు. నహి నహి రక్ష డుక్రుంకరణే అంట. డుక్రుంకరణే కాదు, డుక్రీకరణే. డుక్రీకరణే అని ఒక ధాతువు. ఒక వ్యాకరణ శాస్త్ర పండితుడు డుక్రీకరణే అనే ఒక ధాతువుని సాధించడం కోసం ఆ వ్యాకరణ సూత్రాలన్నింటినీ కూడా పెట్టుకుని చింతన చేస్తున్నాడు. ఆ చింతనలోనే కాలం గడిచిపోతుంది, కానీ అందులో కరోతి కరోమి అంటే చేస్తాను అని ఆ అర్థం భాషించట్లేదు. ఈ కరోమి రూపం ఎలా వచ్చింది చూసుకుంటున్నాడు అంతే. అప్పుడు శంకరాచార్యులు వారు వెళ్ళి, నాయన శాస్త్రార్థాల మీద అంత తిరగమరగ పడిపోకు, దానివల్ల నీ జీవితం పాడవుతుంది, కాస్త గోవింద సేవను కూడా చెయ్యి, శాస్త్రవాదాలని పక్కన పెట్టు అని చెప్పి వాదాన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఈ శ్లోకాన్ని వాడికి ఉపదేశం చేశారు ఆ వ్యక్తికి. ఇలాగ మొత్తం మూఢజహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం యావద్విత్తోపార్జన. ప్రతి అద్భుతం అండి. ఒక్కొక్క రత్నం మన జీవితంలో అడుగు తీసి అడుగు వేస్తే మన జీవితానికి కావలసినటువంటి ముడిసరుకునంతటికి శంకరాచార్యులు వారు దీంట్లో ఇచ్చేశారు. దీని పేరు మోహముద్గరం. ఇది భజగోవింద శ్లోకాలు కావు, మోహముద్గరం. ముద్గరం అంటే అంకుశం, ఒక ఆయుధం. మోహమును తెంచేటువంటి, మోహాన్ని చీల్చేటువంటి ఒక ఆయుధం పేరు ముద్గరం. అందువల్ల ఇది మోహముద్గరం అని పేరు దానికి. ఆ మోహముద్గరంలో ఉన్న శ్లోకాలు చాలా ఉన్నాయి. దీన్ని త్యాగరాజస్వామి వారు ఏ విధంగా చెప్పారు? ఆయన శ్లోకంలో చెప్పారు, నిన్నే నెరనమ్మినానురా. శరణాగతి అనే దానికి భజగోవిందం అనే దానికి రెండింటినీ సరిపోయాయి. శరణాగతి, భజగోవిందం అంటే సేవించు అంటే, సేవించు అంటే పాదాలు నొక్కడమో, లేదా మనకు ఏవో గుర్తొస్తాయి. శరణాగతి, నీవు తప్ప నాకు ఇంకొకళ్ళు గతి లేదు అనేటువంటి బుద్ధితో పాదాక్రాంతుడు అయిపోవాలి. అది సేవ అంటే. భజ అనే దానికి అర్థం అది. నిన్నే నెరనమ్మినానురా ఓ రామ రామయ్య, నిన్నే నెరనమ్మినానురా ఓ రామ రామయ్య, అన్ని కల్లలను చూను ఆడి
అన్ని కళ్ళలు అనుచు చాలా అద్భుతంగా. కళ్ళలు అంటే మిథ్యలు. మిథ్య అంటే నువ్వు చూస్తున్నంత మటుకు ఉంటుంది, నువ్వు చూడకపోతే అది పోతుంది. అదే మిథ్య. కళ్ళ అనేదానికి మిథ్య. అంతా కూడా మిథ్య అనుచు ఆడి పాడి వేడి. ఇక్కడ మన మోహముద్గరంలో అనేకములైనటువంటి శ్లోకాలు చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం దేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీ ఒంట్లో ఊపిరి ఉన్నంత మటుకు అందరూ బాగున్నావా, క్షేమంగా ఉన్నావా, చిక్కిపోయావేమిటి, కొంచెం ఏమన్నా కాస్త ఆహారం తీసుకుంటే ఇప్పుడు మందులు వాడుతున్నా, ఇలా అడుగుతారు. గతవతి వాయువు దేహాపాయే, ఆయుష్ తీరిగిపోయి ప్రాణం పోయిన తర్వాత భార్య బిభ్యతి, కట్టుకున్న భార్య కూడా ఆ శవం దగ్గర ముట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటుంది. ఇది కళ్ళే కదా. కళ్ళలు అనే దానికి శంకరాచార్యుల వారు అనేకములైనటువంటి చోట్ల అనేకములైనటువంటి దృష్టాంతాలను చెప్పారు. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాజే శంభో శివతవ పదాంభోజ భజనం. జగతి విబుధా క్షుద్రఫలదా సహస్రం వర్తంతే. విబుధా అంటే దేవతలు. ఈ ప్రపంచంలో దేవతలు క్షుద్రఫలాల్ని, క్షుద్రఫలములంటే చెడ్డ ఫలములను కాదు, తక్కువ ఫలాలు. మనం ఏదో అంత ఆశిస్తే ఇంతే ఇస్తారు. క్షుద్రదేవతలు అంటే భయంకరమైన దేవతలని కాదు, అంటే ఉత్తమ స్థాయి దేవతలు కారు వాళ్ళు. ఉత్తమ స్థాయి దేవతలు అంటే జ్ఞానాన్ని కలిగించే దేవతలు. మధ్యమ స్థాయి దేవతలు అనంటే నీ క్లేశాల్ని తొలగించి నీ సాంసారిక జీవనానికి అనుకూలంగా ఉండే అనుకూలమైన వరాలనిచ్చే దేవతలు. క్షుద్రదేవతలు అంటే నువ్వు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తున్నట్టుగా ఇస్తూ నిన్ను మాయామోహాల్లోకి దింపేటువంటి దేవతలు. అది క్షుద్రఫలదాహ. క్షుద్రఫలాలనిచ్చేటువంటి, నిన్ను నమ్మించి మాయామోహాల్లోకి దింపేటువంటి ఆ దేవతలు చాలామంది, సహస్రం, వేల కొలది ఉన్నారట. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో రోజుకొక దేవతా విగ్రహం వెలుస్తోంది. సనాతనంగా కొలిచేటువంటి దేవతలందరూ కూడా కనీసం నిత్య పూజలు కూడా లేకుండా దేవాలయాల్లాగా కళావిహీనంగా పడేడుస్తున్నాయి. నిన్న కాక మొన్న మొలిచినటువంటి ఈ మొలకలన్నీ కూడా, కలుపు మొలకలన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలే కూర్చున్నాయి. ఫలవృక్షాలన్నీ కనిపించకుండా పోయాయి. ఏమిటి దౌర్భాగ్యం మనకి? దాని మీద ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. అయ్యా, మీరు దేవతలు అనుకున్న వాళ్ళు దేవతలు కారు, మీరు గురువులు అనుకుంటున్న వాళ్ళు గురువులు కారు. అప్పుడు అన్నారు, మరి ఇప్పుడు ఇలా అంటున్నారేమిటి? మనం సత్యాన్ని ఎప్పుడూ గ్రహించాలి. ఆడంబరంలో ఏం లేదు. సనాతనంగా ఉండే దైవాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎవరు ఆ సనాతన దైవం అనంటే ఏకో దేవ కేశవోవా శివోవా, అంతే. సనాతన దైవం అంటే అంతే, ఇంక రెండో మాట వద్దు. అందువల్ల ఇక్కడ శంకరుల వారు ఏమన్నారు? భజగోవిందమును పక్కనని, ఇంకో పక్కన తవ నికట భాజాం అసులభం, నీ పక్కనే సంచరిస్తున్నారు ఎవరు? హరిబ్రహ్మాదులందరూ కూడా నికట భాజాం, నీ పక్కనే ఉంటారు. వాళ్ళకు కూడా సులభం కానటువంటి నీ పదాంభోజ భజనం, నీ పాదారవింద భజనం, సేవనం నాకు అందించమని కోరారు ఆయన. ఈ విధంగా శరణాగతిని గురించి నిన్నే నెరనమ్మినాను అనేటువంటి విషయాన్ని త్యాగరాజస్వామి వారు దానికి ఆలంబనంగా శరణాగతిని అంత అద్భుతంగా చూపించారు. సరే, ఇంకా దీంట్లోనే మంచి చరణం కూడా ఉంది. వేదశాస్త్ర పురాణాది విద్యలచే వాదాదులు తీరక భ్రమసేవారలను చూసి, లోకంలో చూస్తూనే ఉంటాం, పాండిత్య గర్వాలతో పరిగెత్తేవాళ్ళు, మేము మహాపండితులం, ఇందులో పండితులం, లేకపోతే మేము ఇన్ని కళాకారులు
నేను సంగీత విద్వాంసులం, మాకు ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇవన్నీ ఆడంబరాలే, ఇందులో ఏమీ వాస్తవాలు లేవు. చివరికి నీ సంగతి ఏమిట్రా అంటే అన్నీ ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. అందువల్ల భ్రమసేవ, ఇలా భ్రమించే వాళ్ళను చూసి నేను చిన్నప్పుడే నేను గ్రహించాను, ఇందులో వాస్తవాలు ఇంత కళ్ళే నాకు గ్రహించి నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి, ఈ జన్మమునందే నిన్ను రాజీ చేసుకోలేక ఇంకా బోల్ టైం ఉందండి మాకు అని అనుకుంటే మాత్రం వాడు ఫెయిల్ అయిపోతాడు. ఈ జన్మమునందే, ఈ జన్మలోనే నిన్ను నేను రాజీ చేసుకోవాలంటే నీ యొక్క అనుగ్రహాన్ని, నీ యొక్క సాక్షాత్కారాన్ని నేను పొందాలి. అలా పొందకపోతే ఏ జన్మలోనూ వాళ్ళు రాజిల్లరు. అనుచును త్యాగరాజనుత నిన్నే నెరణ అనేటువంటి అద్భుతమైన భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది కాకుండా త్యాగరాజస్వామి వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి కీర్తన, అందులో కర్మను తీసేశారు, ఉపాసనను తీసేశారు, ఆడంబరాలను తీసేశారు, బాహ్య విషయాలన్నీ తీసేశారు. త్యాగరాజస్వామి వారు ఈ విషయాన్ని గురించి మందలించారు కూడా. ఈ విషయాన్ని గురించి మందలించారు అందరినీ కూడా. ఏమనంటే, ఒక్క నిమిషం, మనం ఎన్ని ఇలా పట్టు కూర్చున్నా కూడా మనకి వాటిల్లో ఉండేటువంటి గుణాలు దక్కుతాయి, కానీ మూలంలో ఉండేటువంటి స్వరూపం మాత్రం మనకి దొరకదు. అలా దొరకాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మనస్సు మీద కేంద్రీకరించమన్నారు దృష్టిని. మీకు అర్థమై ఉంటుంది ఈ కీర్తన ఏమిటో. మనసు స్వాధీనం, మనసు స్వాధీనమైన గనునికే మరి మంత్రతంత్రము లేల, మనసు స్వాధీనమైన నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉంటే నీకు కర్మ అక్కర్లేదు, ఉపాసన అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అయితే ఏదో ఒకటి కావాలి కదా. మనస్సు స్వాధీనం దేనివల్ల స్వాధీనంలోకి వస్తుంది అంటే, ఈయన అటు శంకరాచార్యుల వారి వాక్యాన్ని త్యాగరాజస్వామి వారి సొంత మాట రెండింటి కలుపుకున్నారు ఇక్కడ. మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరీ మంత్రతంత్రములేలా, మనసు స్వాధీనం చేసుకోమని చెప్పింది శంకరుల వారు. అలా ఉంటే ఇంక మంత్రతంత్రాలతో పనేమిటి అని త్యాగరాజస్వామి వారు. అన్ని నీవనుచు ఎంచిన వానికి ఆశ్రమ భేదములేలా, అన్ని నీవనుచు ఎంచిన వారికి శంకరుల వాక్కు, ఆశ్రమ భేదములేలా అని వీరి వాక్కు. కన్ను కట్టు మాయను ఎంచు వారికి అనేది శంకరుల వాక్కు, కాంతల భ్రమలేలా అనేటువంటిది త్యాగరాజస్వామి వారి వాక్కు. ఆజన్మము దుర్విషయరహితునికి దుర్విషయరహితునికి శంకరుల వాక్కు, గతాగతమేలా త్యాగరాజస్వామి వారి వాక్కు. ఈ విధంగా శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వారి గ్రంథం వేదాంత డిండిమం అని, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఇంకా మనం ఓ వారం రోజులు పెట్టుకోవాలి. ఇలాంటి శంకరుల వారు అని ప్రారంభించామంటే ఆ విషయాలని మనం కనీసం సారవంతంగా గ్రహించడానికి సప్తాహాలు చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే భాగవత సప్తాహం కన్నా శంకర వాంగ్మయ సప్తాహాలు చేయడమే గొప్పదనిపిస్తుంది నాకు. ఇవాళ శంకర జయంతిని నేను ఆ మాట మాట్లాడట్లేదు, నిత్యం నేను అనుసంధానం చేసుకునే మాట చెప్తాను. ఇక్కడ ఓ మాట చెప్పారు, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఏకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః. నువ్వు కర్మలు చేస్తున్నావంటే చిత్తశుద్ధి కోసం, చిత్తం స్వాధీనమైంది, కర్మలు అవసరం లేదు. ఇదే త్యాగరాజస్వామి వారు చెప్పారు. ఏకాగ్ర్యార్థం ఉపాసన, నీ చిత్తం ఏకాగ్రస్థితిలోకి రావడం కోసమే ఉపాసన వచ్చింది. నువ్వు ఘనుడివే, ఇంకా నీకు ఉపాసన అక్కర్లేదు. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం,
మోక్షం కోసమే బ్రహ్మ విజ్ఞానం. అది కనుక ఉంది అంటే ఏకస్మిన్ జ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. నువ్వు దేన్నైతే తెలుసుకోవాల్సి ఉందో దాన్ని నువ్వు తెలుసుకుంటే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నీలో సంశయాలు లేవు, అవిద్యలు లేవు, ఇంకేం లేవని చెప్పారు. అలాగే అన్నీ నీవనుచు ఎంచిన వారికి తనువు తాను కాదని ఎంచువానికి అని త్యాగరాజస్వామి కీర్తన రాశారు. దాన్నే మాట చెప్తున్నారు శ్లోకంలో. ఏమని చెప్తున్నారు? దేహో నాహమహం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్. నేను దేహమును కాను, నేను దేహినైనటువంటి సాక్షిని మాత్రమే అని చెప్పేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మ మృత్యు ప్రహీణ, జరామరణాల్ని వాళ్ళు జయించగలిగి శుద్ధ స్థితిలో సత్వస్థితిలో వాళ్ళు నిలబడతారు అని చెప్పారు. అలాగే ఆజన్మము దుర్విషయరహితునికి అనేటువంటి అన్ని నీవనుచు అన్నప్పుడు యదస్త్యంతే యన్మధ్యే భాతి తత్స్వయం బ్రహ్మైవేకమితి సత్యమితి వేదాంత డిండిమ. మొదల్లో ఉన్నది బ్రహ్మవస్తువు, చివరిలో ఉన్నది బ్రహ్మవస్తువు. కాబట్టి ఇప్పుడు కూడా నేను చూస్తున్నది బ్రహ్మవస్తువునే, ప్రపంచాన్ని కాదు అని ఎవరైతే నిశ్చయించుకుని అన్నీ ఆ బ్రహ్మవస్తువుగానే ఎవరైతే భావన చేస్తారో అన్ని నీవనుచు ఎంచిన వారికి ఆశ్రమ భేదములే, వాళ్ళకి ఏ వికారాలు లేవు కాబట్టి కర్మలు వాళ్ళని అంటవు అని తెలుపుడు చేశారు. అలాగే కన్ను కట్టు మారిన ఎంచువారికి నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. దృష్ట్వా కన్నుకు కట్టుగా నీ కన్నుకు కట్టు చేస్తున్నటువంటి కనికట్టు అంటే కన్నుని కట్టుబడేసేది. అదంతా నువ్వు సత్యం అనుకుంటున్నావు, కానీ అదంతా కూడా మాయ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి కాంతల భ్రమలేలా ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం. దీన్నే వివేక చూడామణి అనేటువంటి గ్రంథంలో కూడా చెప్పారు. విరజ్య విషయవ్రాతాత్ మోహదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసశమ ఉచ్యతే. వివేక చూడామణి అద్భుతమైనటువంటి గ్రంథం. మన జీవన సారం అంతా కూడా దాంట్లో కొన్ని శ్లోకాల్లో తెలుపుడు చేసి మనం జీవితంలో సాధించవలసింది ఏమిటో అన్ని శ్లోకాలను ఆయన వివరించారు. తన లక్ష్యంలో నియతంగా ఎవరైతే నిలబడతారో దాన్ని శమం అంటారు. అలా శమం అంటే ఏమిటంటే చూసిన ప్రతి వస్తువులను దోషాన్నే చూడాలి, అంతే. శిష్యులు 2 రకాలు ఉంటారని చెప్పారు శాస్త్రంలో. అరోచకిన శతృణాభ్యవహారిణశ్చ కవయ. అరోచకి అంటారు, అంటే వాడికి ఏది రుచించదు, వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అంతే. ఏమండి బాగా పాడారా అంటారంతే. అబ్బో బాగా పాడారండి, ఎక్కెక్కి వాళ్ళు అవార్డులు ఇచ్చేసారు. ఎవరిని చూసినా దేన్ని చూసినా పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వాళ్ళు అరోచకి అని పిలుస్తారు, వాళ్ళు ఉత్తములు. శతృణాభ్యవహారులు. ఒక చిన్న విషయానికి కూడా ఆ ఫారెన్ వాడు మనకు అలవాటు చేసింది ఏమిటంటే వాడు చేసింది చిన్న ఉపకారైనా థ్యాంక్ యూ సో మచ్. ఆ సో మచ్ ఎందుకు, అంత దూరం వెళ్ళిపోవడం ఎందుకు, అంత పెద్ద పెద్ద పదాలు ఉపయోగించేస్తారు. వాళ్ళని ఏమంటారు? శతృణాభ్యవహారం. అంటే ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేస్తారు. ఎవడు ఏం చేసినా సరే అన్నీ బాగుందంటారు. వాళ్ళు సరైన వాళ్ళు కాదుట, అరోచకినః, వాళ్ళే సరైన వాళ్ళు. ఈ విధంగా మనం విచారించేటప్పుడు శంకరుల వారి యొక్క హృదయం, త్యాగరాజస్వామి వారి యొక్క హృదయం విచారించాలి. చివరికి ఏమన్నారు శంకరాచార్యులు వారంటే, నాయన నువ్వన్నీ కూడా ఉన్నాయి అనుకున్నవన్నీ కూడా పోతూనే ఉంటాయి. మాతా నాస్తి పితా, వివేక పంచకం 5 శ్లోకాలు రాశారు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. దీన్నే శంకరాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు. తనువు సుత ధన దరదయాది బాంధవులు జనించి చెదరు జాలిని కరుణతో మనసు నిల్పగచేయు మందనుచు తత్వబోధన చేసి కాపాడు తత్వబోధన చేసి కాపాడు జగర
ఎటువంటి గుణికి గురువుతో ఉపక్రమం, గురువుతో ఉపసంహారం. గురువు అనేటువంటి వారు ఫోటోల్లో ఉంటే గురువులు కారు. స్వగురువు అనేవాళ్ళు పరంపరాగతమైన గురువులు ఉండాలి. వాళ్ళు చాలామంది ఫోటోల్లో ఒక వ్యక్తిని చూపించి ఈయనే మా గురువు గారండి అంటారు. ఆయన ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితమే ఆయన వెళ్ళిపోతారు. ఆయన గురువులు అవుతారా? ఆయన పరంపరలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందర తాము ఆశ్రయించి ఆ విద్యల్ని బాగా పట్టుకుని అప్పుడు చెప్పండి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ శంకరాచార్య వారు మా గురువులండి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంత. అస్మదాచార్యుల్ని వదిలిపెట్టేసి శంకరుల వారే మా గురువు అంటే వాడు అవకాశవాది. ఎందుకంటే గురువు మందలిస్తే వాడికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అందువల్ల ఫోటోలో ఉన్న వాళ్ళు మందలించరు కదా. శంకరాచార్యుల వారు మందలించరు, వ్యాస భగవాన్లు మందలించరు. మందలిస్తే వాడికి నొప్పి. అందువల్ల మందలించని వాళ్ళు ఎవరినో చూపించి ఫోటోల్లో ఈయనే మా గురువుగారు అంటారు, జేబులో పెట్టేసుకుంటాడు ఫోటోని. మనం నమ్మాలి వాడిని, అబ్బా శంకరుల వారి శిష్యుడు అన్నమాట వీడని. ఎందుకు అవుతారు? ఏమీ కాదు. అందువల్ల గురువు అంటే మొట్టమొదటగా స్వగురువుని ఆశ్రయించి వారి ద్వారా శంకరుల యొక్క హృదయాన్ని తెలుసుకుని వారి ద్వారా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందగలిగితేనే గురువు యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగినట్టు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, 1 గంట అన్నారు, నేను 5 నిమిషాలు ఎక్కువగానే ప్రారంభించాను. కాబట్టి ఎందుకంటే సమయంతో వెళ్ళిపోతే నేను యంత్రాన్ని అయిపోతానని ఇందాక గౌరీనాథ్ గారికి చెప్తున్నాను. మాది శంకర్ల వారి సమయం అండి. మాదంతా కూడా తన్మయత్వమే కానీ సమయంతో తన్మయత్వం ఉండదు. సమయంతో కట్టుబడే స్వభావం నాకు ఎప్పుడూ లేదు. కానీ ఇవాళ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందువల్లంటే ఒక నియమం, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వ్యవస్థ కోసమే, అంతకు మించేయాలి. అందువల్ల పాడాలని ఎంతున్నా, ఇంకా విషయాలు చెప్పాలని ఎంతున్నా సమయం అనేది మనల్ని పరిగెత్తిస్తూ ఉంటుంది. కాబట్టి అది పరిగెత్తించే సమయంలో మనం పరుగు తీస్తూ ఎక్కడ ఆగాలో అక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తూ నా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ధన్యవాదాలు శర్మ గారికి. మేము ప్రతి ఏడు ఈ జయంతి జరుగుతూనే ఉంటుంది. ఆ జయంతి మధ్యలో శంకరాచార్య వారి జయంతి కూడా వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఇలా వస్తూనే ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. వారు ఘనుడు అని చెప్పారు, ఘనుడు గురించి చెప్పారు. ఘనుడు నా ఉద్దేశంలో ఆదిశంకరుల వాంగ్మయాన్ని అర్థం చేసుకోవడం, ఇలా చెప్పడం, అది కూడా ఘనుడే. చాలా చాలా కష్టం శంకరుల వాంగ్మయాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, 10 మందికి చెప్పడమే. వారు చెప్పినటువంటి ఆ ఘనుడు అన్నారే, తప్పకుండా మీరు కూడా ఘనులే అని మా ఉద్దేశం. ఎలా వారంత వారికి ఘనుడు ఎలా అయ్యారు అంటే, వారి తండ్రి గారు ఘనాఘనులు. వారు ఆగమద్యుమణి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు విజయనగరంలో శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు, సద్గురువులు. ఈనాడు సమాజంలో ఎవరెవరు ధార్మికతను బోధిస్తున్నారో వారందరికీ కూడా వారు గురువులు. అంత మహానుభావుల యొక్క ఆత్మజులు వారు. తండ్రి గారు మహామంత్ర రహస్యములు ఎరిగినటువంటి ద్రష్టవారు. యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు. వారి మాట అనుకుంటేనే ఎంతో మనకి పుణ్యం. అటువంటి మహానుభావుల యొక్క ఆత్మజులై ఈ రోజున అద్భుతంగా శంకర జయంతి ఎంతో వైభవంగా జరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. ఆ వైభవానికి చాలా వైభవోపేతమైనటువంటి ముగింపునిచ్చారు మీ యొక్క అమృత వాక్కుల ద్వారా. నాకు తెలుసు మీకు సమయం చాలా చాలా తక్కువ. తప్పకుండా మీ యొక్క ఆ శంకర వాంగ్మయం అంతా కూడా మనం తప్పకుండా వినేటువంటి అవకాశం మనకి ఉంటుందని మేమంతా భావన చేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక శాంతి గీతంతో ముగిస్తాను. ఎందుకంటే ఒక్క నిమిషం సత్కారం చేసుకుని, శృంగేరి భక్తులు, ఈ పీఠానికి చాలా ఆత్మీయులైనటువంటి జొన్నమిత్తుల ప్రభాకర శాస్త్రి గారు వచ్చి శ్రీనివాస శర్మ గారికి సభ తరఫున జ్ఞాపిక అందజేయవలసిందిగా కోరుతున్నాను. హారతి మీరు శాంతి గానం చేస్తే హారతి కూడా ఇచ్చేస్తాం.
ఇది వేదమంత్రమే. పృథివీ శాంత సాగ్రిణ శాంత సామే శాంత శుచగుం సమయతు. దాన్ని శాంతి గీతంగా అనువదించాను దేశరాగం. పృథివీ శాంత సహసవన్నిన పృథివీ శాంత సహసవన్నిన అంతరిక్షం శాంతం వాయునా పృథివీ శాంత సహసవన్నిన. సాద్యౌ శాంత ఆదిత్యేన సాద్యౌ శాంత ఆదిత్యేన యచ్చతు నః శివం దుఃఖం శమయతు పృథివీ శాంత సహసవన్నిన. శాంతిర్దశ దిశాం శాంతిః శశినః శాంతిర్దశ దిశాం శాంతిః శశినః నక్షత్రాణాం శాంతిశ్చాపాం శాంతిరోషధి వనస్పతీనాం శాంతిరోషధి వనస్పతీనాం ఓష్వాజానాం సురభూసురాణాం పృథివీ శాంత సహసవన్నిన. లోకాః సర్వే సుఖినః సంతు లోకాః సర్వే సుఖినః సంతు జనతా సర్వదా సత్క్రియాస్తు. లోకాః సర్వే సుఖినః సంతు జనతా సర్వదా సత్క్రియాస్తు. పాపం నశ్యతు ధర్మస్తోష్యతు పాపం నశ్యతు ధర్మస్తోష్యతు. శ్రీనివాస శుభ వీక్షా జయతు పాపం నశ్యతు ధర్మస్తోష్యతు. శ్రీనివాస శుభ వీక్షా జయతు పృథివీ శాంత సహసవన్నిన అంతరిక్షం శాంతం వాయునా పృథివీ శాంత సహసవన్నిన. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఇంతటితో రెండవ రోజు కార్యక్రమాలు ముగిశాయి. మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకు మూడో రోజు కార్యక్రమాల్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.